చిరసన్ శ్రీనివాస్ గారు ముఖ్యంగా ఏంటంటే ఏపీ మాజీ సీఎం ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల ఆ పేపర్స్ని కూడా గవర్నర్ గారికి అందజేశారు. ఆయన గవర్నర్ గారిని కలిసిన తర్వాత బయట ప్రెస్ మీట్లో కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే తప్పు చేస్తున్నారు, ఇక్కడైనా మానుకోండి, మీరు అనవసరంగా పీపీపీ పద్ధతిని మొన్నేమో ప్రైవేట్ మెడికల్ కాలేజీ దిశగా మీరు ముందుకు తీసుకెళ్లారు, ఇప్పుడేమో పీపీపీ ద్వారా ప్రభుత్వ పాఠశాలను కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు, తప్పు అన్నట్టు మాట్లాడారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ జైల్లో వేస్తాం, ముఖ్యంగా ఎవరైతే బిల్లులు తీసుకుంటున్నారో మెడికల్ కాలేజీల విషయంలో బిల్లులు తీసుకుంటారో ఆ కాంట్రాక్టర్ని జైల్లో వేస్తామన్నట్టు మాట్లాడితే నిన్న లోకేష్ గారు కూడా ఆయన వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు. రెడ్ బుక్ పేపర్లు ఇంకా 3 పేపర్లు తిప్పాను, ఇంకా మిగతా పేపర్లు ఉన్నాయి, ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టు మాట్లాడారు. మరి ఇది హెచ్చరికనా లేకపోతే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సూచికనా అంటే ఏం చెప్తారు సార్? నిజంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారా, మళ్ళీ వీళ్ళని జైల్లో పెడతారా అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకూడదని, లేదా చంద్రబాబు నాయుడు గారు కొనసాగకూడదని, లేకపోతే నవతరం వీళ్ళందరినీ పక్క తోసేసి నవతరం దమ్మున్న కలేజం ఉన్న రాజకీయ మకిలంటని యువత రాకూడదని మనం గ్యారంటీ ఇవ్వగలుగుతాం. వస్తే రావచ్చండి, నేను మనల్ని చెప్తాం. మీకు నేను ఇప్పుడు మనం చాలా కాలం నుంచి మాట్లాడుకుంటున్నాం. ఏదైనా ఒక్కరోజు అవుట్ ఆఫ్ 15-20 దాంట్లో ఇంక్లూడింగ్ రిబ్లిస్ ఎలక్షన్లో మెజార్టీ జంపగా అటు ఇటు 15,000 బదులు 25 మేజర్ చేసుకోవచ్చు. ఎప్పుడన్నా తప్పు వచ్చిందండి? లేదా 15 ఏళ్ళ నేను చెప్పిన ఎలక్షన్స్లో ఏమైనా తప్పులు వచ్చినాయా? ఆకాంక్ష వేరు, సర్వేస్ మీరు మాట్లాడినప్పుడు దాని సమాచారం, ఇప్పుడున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరుగుతుంది, ఉత్తర భారతీయ జనతా కూటమి పార్టీ యొక్క గ్రాఫ్ తగ్గుతుంది. నిజమే అంటారా? నిజంగానే చెప్తాను, నాకెందుకు అవసరం అండి. ఇంతకుముందు మీరు ఒక 10 ఇంటర్వ్యూలు చూడండి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, ఇలా ఏ విధంగా వెళ్తున్నా ఉన్నట్టు టకేలమని. ఇప్పుడు భూ చట్టం వాటి వల్ల కొంచెం పీక్గా 130-140 స్థానం నుంచి 164 వెళ్ళి ఉంటుందేమో, కానీ లాస్ట్ మీట్లో ఆయన చేసుకున్న ఆయన ఫోటో వేసుకుంటాం, ఆయన కావాలనుకుంటే ఎవరో అధికారి చెప్తాడు వినకూడదు అలాంటివి. అందువల్ల ఐ డోంట్ థింక్ సో అండి. రిషికొండని గుండు కొట్టించారు రిషికొండకి, అదేవిధంగా ఆ రాళ్ళ మీద బొమ్మలు చెక్కారు, అందువల్లనే వైసీపీ ఓడిపోయింది అన్నట్టు కూడా నేను సీఎం గారే మాట్లాడారు కదా. ఏమండి ఋషికొండ ఏంటండి నాకు అర్థం కాదు. కళ్యాణ్ బాబు గారు వచ్చి ఋషికొండ గురించి మాట్లాడతారు. అది ఋషులు తపస్సు చేసేదంట, పవిత్రమైందంట. దానికేమో తుఫాను వస్తుంది, ఒకసారి వేయండి ఆ వీడియో వేయండి, సునేం వస్తుంటే కూడా అది ఆపేస్తా అంటే. ఎంత కొండ ఉందండి అది, ఎంత కొండ ఉంది? నిన్న దిక్కుమాలిన రహేజా కంపెనీ అని చెప్పను, కానీ ఒక రహేజా కంపెనీ 99 పైసలకి ఇచ్చేప్పుడు టీసీఎస్కి ఇవ్వడానికి ఆహ్వానిస్తున్నాను. డెఫరెన్స్ వాళ్ళకి ఎక్కువ ఇవ్వాల్సింది వాళ్ళ ఉద్యోగ కల్పన. ఈ రహేజా కంపెనీకి 99 పైసలకి ఇచ్చారని వార్త వస్తే అదేమన్నా రియల్ ఎస్టేట్ కంపెనీకి 99 పైసలు అటువంటి వాళ్ళు పెద్ద నాకు అర్థం కాదు. బిల్డింగ్లు కడతారు, మళ్ళీ కంపెనీలు రావాలంటే మీరు ప్రోత్సాహకాలు ఇవ్వాలి కదా. ఏంటి మీరు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తే మీకు దానికి 2,000 ఇస్తారా మీరు? డ్యూ రెస్పెక్ట్స్ దెమ్ అబ్సల్యూట్లీ. ఆ కొండలు ఈ కొండల కన్నా చాలా పెద్ద పెద్ద కొండలు. ఇప్పుడు ఋషికొండ అనే కొండ ప్రజలారా దయచేసి విశాఖపట్నం ప్రజలందరికీ తెలిసింది, బయట వాళ్ళు తేలపోవచ్చు. ఆ కొండ చుట్టూ తిరిగితే అది పవిత్రమైన ఋషులు దాంట్లో ప్రయత్నం చేసుకునే స్థలమా? నేను మళ్ళా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఖర్చు పెట్టింది దుర్మార్గమైన ఖర్చునే భావిస్తున్నాను. ఎందుకంటే దేనికి గొప్ప ఒక గృహం ఉండేటట్టుగా ఉందో తప్పితే వాళ్ళ అభిమానులు ఫీల్ అయ్యారు కానండి, అది ఒక మిగతాదాన్న లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తిగానే ఉంది, వేరే సంగతి. కానీ నేను ఆశ్చర్యంగా ఉంది, అంతకుముందు అక్కడ ఏముండేది? ఋషులు ఏదైనా 10 మంది కూర్చొని స్థాపన చేశారు, గుళ్ళు ఉన్నాయా? అక్కడ ఉంది కాటేజీలు. కాటేజీలలో శుభ్రంగా మందు మద్యం సప్లై చేసేవాళ్ళు. సత్యం అది. ఏమైనా ఋషులు తప చేసిన కొండ పవిత్రమైన ప్రదేశం. మరి హరిత కాటేజీలు ఉన్న దగ్గరే కదా బద్దలు కొట్టి కట్టారు, కొంచెం ఎక్స్టెండ్ చేశారు. నేను ఇవాళ మాట్లాడేది ఇది, ఉన్నప్పుడు కూడా మాట్లాడాను. మీరు అసలు ఎన్ని కొండలు గుండు కొట్టారు? రాజశేఖర రెడ్డి గారు ఇంకో 3 కొండలు గుండు ఇచ్చేశారు. అద్భుతమైన విశాఖపట్నం దాన్ని. ఇప్పుడు ఇంకొకళ్ళు దానికి ఒకళ్ళు కిటికీ తెరిచారు, డోర్ తెరుస్తారు, పైకప్పులు తెరుస్తున్నారు. అద్భుతమైన పెన్షన్స్ ప్యాడేస్ విశాఖపట్నం ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఏంటి నాకు అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుంది. అది సరే ఋషికొండకు మీకు అర్థమైంది కదా, ఋషికొండ విషయం వాళ్ళు ఖర్చు పెట్టింది తప్పే, నో సెకండ్ థాట్ ఇన్ దట్. ఒక ఆలోచన లేకుండా, అంటే ఈ లులుమాలకి ఇచ్చింది కూడా తప్పే. లులుమాల ఎక్కడ ఇచ్చారు? ఆ లులుమాల ఎవడండి ఆయన? సులేమాన్ గారు ఏంటి ఆంధ్రప్రదేశ్కి వచ్చంట ఒక మంచి సూపర్ మార్కెట్ పెడతాడంట, నా సినిమాలు కూడా పెడతాడండి. కట్టుకోలేదా? ఇక్కడ ప్రసాద్ మ్యాక్స్కి ఇచ్చింది చంద్రబాబు గారే కదా. హైదరాబాద్ వెళ్ళండి, బోల్డ్ అని మన ఈ ప్రపంచంలో అత్యధిక సినిమా హాల్స్ ఉంది మన ఆంధ్రప్రదేశే కదా. తర్వాత తెలంగాణ, తర్వాత మిగతాది ఏమైనా ఉంటుంది కర్ణాటక, తమిళనాడు. హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ మూవీ థియేటర్స్ ఉంది ఆంధ్రప్రదేశే కదా. అద్భుతమైన కట్టే ఉన్నారు, పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారు కదా. తక్కువ వాళ్ళు ఉన్నారా?
తీసుకోండి మీరు. డిఎస్ఆర్, వంశీరామ్ బిల్డర్సు, హైదరాబాద్ కానీ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ వీళ్ళందరూ ఎవరో తెలుగు వాళ్ళు కదా, నెల్లూరు వాళ్ళు కదా, చాలామంది కట్టుకోలేరా? ఆ లులు మాల్ వచ్చిందంట, ఆ లులు మాల్కేమో విజయవాడ నడిపడిన ల్యాండ్ను దాంట్లో 1000 కోట్ల ల్యాండ్, 1000 కోట్లు ఎంతో కొంత సబ్జెక్ట్ 1100 కోట్లు ఇచ్చేసి మాట. అంటే ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు, అందుకని వీళ్ళిద్దరిదేనా అండి, లేదా మధ్యలో కళ్యాణ్ బాబు గారు ఇంకోళ్ళు లేరా, నందు గారు? అంటే ఈ 24 గంటలు వీళ్ళ సంగతి చూడాల్సిందేనా? అసలు వీళ్ళ ముగ్గురు మాట్లాడేది హోదా విభజన హామీల గురించి ఎందుకు మాట్లాడలేదు? నేను మీరు నన్ను వాళ్ళని ప్రశ్నించాలి. మీరు ఎప్పుడైనా కెమెరా పట్టుకుంటూ మీరు తిట్టుకుని మీరు తిట్టుకుని మీరు అందరూ రాష్ట్రానికి యువతరానికి దెబ్బ కొట్టేది మీ అందరూ, మీ ముగ్గురు కలిసి. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉండగా బీజేపీ జిందాబాద్ కాళ్ళు మొక్కటం మొక్కలేదా? మొక్కపోతే వద్దు, మోడీ గారు వద్దన్నారు. పెద్దాని గౌరవం అని కాదండి, హక్కులు తాకట్టు పెట్టారా లేదా? ఇప్పుడు వచ్చిన తర్వాత అప్పుడని విమర్శించాం. ఇప్పుడు ఎవరు విమర్శించాలి? ఇక్కడ ఎన్డీఏ ఉత్తర భారతీయ జనతా అదానీ కూటమిని. ఇవాళ ఆయన అదానీ గారు తీస్తే కాంట్రాక్ట్ లక్షల కోట్ల నష్టం, 1,000 కోట్ల నష్టం, అండ్ కంపెనీ మిగతా అంతా కలిసి 4 కోట్లు వేస్తారు. ఇవాళ అదానీ గారి గులాం అంటారు. ఆయన వార్నింగ్ ఇచ్చాడంట, నాకు తెలియదండి. మొన్న ఫ్లైట్ దిగి గుడ్ షాప్కి మిస్టర్ సోన్సో ఇమ్మీడియట్గా నువ్వు నాది ఇచ్చి కరెంట్ తీసుకుంటావా, లేకపోతే నీ మీద పెనాల్టీ అయినా. సార్ రేపు ఎల్లుండే వచ్చేది ఇవ్వు. సిడిసిఐ ఎవరో వీళ్ళందరూ ఒకటి కాదండి, వీళ్ళందరూ పాలకులందరూ ఒకటి కాదా? నష్టపోయేది మళ్ళీ చెప్తానండి. స్మార్ట్ మీటర్లు వస్తే పగలగొట్టమని చెప్పింది ఎవరు? పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు, పగలగొట్టమని చెప్పింది లోకేష్ గారు. ఈ స్మార్ట్ మీటర్ల మాయాజాలం కుంభకోణం అనేది ప్రజలకు ఎందుకు తెలియట్లేదు? 1000 కోట్ల ఈ కరెంటు బిల్లు వల్ల, కరెంట్ల వల్ల తీసుకోవటం వల్ల, ఈ మీటర్ల వల్ల, మన్ను మశానం వల్ల లక్షలాది కోట్లు నష్టపోతున్న మాట వస్తాయి ఫ్యూచర్లో. ఎందుకని దీని మీద చర్చ జరగట్లేదు అంటే, ఈ కళ్యాణ్ బాబు గారేమో ఆయన తిడతాం, ఆయనేమో ఈయన తిడతాం, వీళ్ళిద్దరూ ఆయన తిడతాం, ఈ గొడవలో మనం పడిపోవాలండి. రెడ్ బుక్ గురించి ఏం చెప్తారు? రెడ్ బుక్లో ఇంకో పేపర్లు రిలీజ్ అయ్యే అవకాశం ఉందని మాట్లాడుతున్నారు. రానివ్వండి, ఆయన పర్వాలేదు, ఏదో ఉందని. ఆయన దాంట్లో ఒక హేళన చెక్కిన శిల్పం లోకేష్ గారు. పప్పు అని అన్ని ఎంత హేళన చేశారో, పప్పు కాదు ఫైర్ బ్రాండ్ అని చూపిస్తున్నారు, డిఫరెంట్ ఇష్యూ. కానీ ఈయన దగ్గర ఒకటి గుర్తుంచుకోవాలండి. ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ అంటున్నారు, రెడ్ బుక్ ద్వారా ఇంకెంతమందిని జైల్లో వేసే అవకాశం ఉంది? ఎన్ని పేజీలో ఉన్నాయన్నారు? 3 పేజీలు ఓపెన్ చేశాను ఇప్పటిదాకా అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 7.5 కావస్తా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు బట్టి ఆయన కౌంటర్ చేశారు కదా, ధ్వనికి ప్రతిధ్వని, అంతే కదండి. అంతే. మొత్తం వీళ్ళందరూ కలిసి, అటేమో కళ్యాణ్ బాబు గారు ఏది ఆయన ఏం పీక్కుంటారో వీళ్ళు గట్టి ఆయన మాట్లాడుతున్నారు. అవును. ఓ పక్కనే యోగి ఆదిత్యనాథ్ గారు బుల్డోజర్ అంటున్నారు. ఓ పక్కన ఈయనేమో నేను అండమాన్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా 7 సముద్రాలు దాటినా నేను లాక్కొచ్చి మీ అందరినీ జైల్లో వేసేస్తాను ఈయన జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడుతుంటే, ఆ షివరింగ్ అది ఆల్రెడీ కొందరిలో మొదలైందండి, మీరు ఇంకా గమనించలేదేమో. ఇక హేళన చెక్కిన శిల్పం లోకేష్ గారు. నిజంగానే ఎంత హేళన చేశారు. పప్పు అన్నారు, చేతకాని అన్నాడు, భయస్తాడు. ఆ హేళనతో ఓ దమ్మున్న వ్యక్తిగా నిలబడ్డాడు. మీరు దో యూ డిఫర్ హిమ్ ఆర్ డిజలైక్ హిమ్ ఆర్ అప్రిషియేట్ హిమ్, ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇవాళ నిలబడి దమ్ముగా మాట్లాడుతున్నాడు కదా, అందువలన ఆయన కౌంటర్ ఇవ్వకపోతే ఏమనుకుంటారు, ఈ పారిపోయాడు అనుకుంటారు. అందువల్ల ఆ కెపాసిటీ చంద్రబాబు నాయుడు గారు అన్నా సరే అది వేరండి, ఆయన పెద్ద రకం వేరు. ఇవాళ డిఫరెంట్గా రాజశేఖర్ రెడ్డి గారి ఒక కంటెంపరీ కదా ఆయన. అందుకని ఒకటి ఏంటంటే అండి, ఈయన రెడ్ బుక్ 3వ పేజీ ఉంటే జగన్ గారి దగ్గర ఉండేది మామూలు బుక్ కాదు, ఇంకో బుక్ ఉంటుంది. ఏం బుక్ ఉంటుంది? ఎందుకు నేను చెప్తే తెలుసుకుంటారు. నా దగ్గర నాకు తెలియదు కానీ మిత్రులు కొంతమంది చెప్తుంది, ఆయన ఇలాగ బుక్లను రాసుకోరు అంతా. అందుకని కళ్యాణ్ బాబు గారి దగ్గర ఆయన ఆల్రెడీ బుల్డోజర్లు ఉన్నాయి. వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేస్తారు? రాష్ట్రాన్ని ఏం చేస్తారు ముగ్గురు కలిసి? వీళ్ళ ముగ్గురు కలిసి చేయాల్సింది ఏంటి? రాష్ట్రంలో మనకు కావాల్సిన విభజన హామీలు అన్నీ అమలైతే పిల్లకాయలు యూత్ 10-15 లక్షల మంది సొంత వాళ్ళ ఊళ్ళల్లో పారిశ్రామికవేత్తలుగా తయారై దమ్ముతో సగర్వంగా వాళ్ళ ఊళ్ళల్లో తన కుటుంబానికి, తనకి, ఊరికి, రాష్ట్రానికి పేరు తీసుకొచ్చి దేశానికి సంపద సృష్టించేవాళ్ళుగా దాని మీద దృష్టి పెట్టడం మానేసి కేంద్రంలో ఉన్న గుజరాతీ మార్వాడి అని మీరు అనుకోవచ్చు మీటింగ్ బట్టి, నేను అదన్నాం. గుజరాతీ అనకుండా గుమా వ్యాపారులు, గుట్టుగా మాయ చేసుకునే వ్యాపారులు, వాళ్ళ కాళ్ళ దగ్గర జీ హుకుం అని ఉంటా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారా లేదా కనుక్కోండి అని అడుగుతున్నాను. ఎస్, నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ ముగ్గురు అభిమానులకు బాధగా ఉన్నా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల మీద, ఆత్మగౌరవం మీద ఏ మాత్రమైనా కించిత్తు మంచి ఒక ఉద్దేశం అందరికీ నేను చెప్పేది అర్థమవుతుంది. మీరు తిట్టుకోండి, అది మీ ఇష్టం.
కానీ అసలు రాష్ట్ర హక్కుల గురించి అందరూ కాడిపడేసి ఢిల్లీ పాదుషాల దగ్గర తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని తాకట్టు పెట్టిన మీరు ఎందుకంటే ఈ పుస్తకాలు ఏముంటాయి? మీరు పుస్తకం ఓపెన్ చేస్తే భవిష్యత్తుకి ఏం చేయాలో ఉండాలి. ఎవరో తన హామీ ఇచ్చారు కదా లోకేష్ గారు, ఒకటో పుస్తకం తీస్తే ఏముండాలి? విభజన హామీల గురించి ఆయన ఏం మాట్లాడారో రాయాలి. రెండో తీస్తే ఏమనాలి? ఈ ఎలక్ట్రిసిటీ మీటర్లు పగలగొట్టమన్నారు కదా, అది ఉండాలి. మూడో తీస్తే ఏం రావాలి? పారిశ్రామికవేత్తల్ని గుజరాతీ మార్వాడీల ఫ్యాక్టరీలు కాళ్ళు మొక్కి వాళ్ళకి రెండు అని అంటాం కాకుండా ఇక్కడ మనల్ని గర్వంగా నిలబెట్టే విధంగా ఏం చేయాలి, ఏం టెక్నాలజీ తీసుకురావాలి, ఇది ఇలాంటివి కనపడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? వాళ్ళ నాన్నగారు ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే అన్నారో దాంట్లో తాకట్టు పెట్టిన విధానాన్ని వ్యతిరేకించి కేంద్రంలో గుజరాతీ మార్వాడీ వ్యాపారులు నేతృత్వం సాగుతున్న ప్రభుత్వాన్ని పేరు పొందిన దాన్ని నిలదీయాలి. తమ హక్కుల కోసం మాట్లాడాలి, వాళ్ళ నీటి హక్కుల కోసం మాట్లాడాలి, ఉమ్మడి దాని గురించి మాట్లాడాలి. విశాఖ ఉక్కు కోసం వెళ్ళి అక్కడ ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు నిలదీయాలి. ఆయన బుక్లో ఉండాల్సినవి ఆయన కోసం అక్కడ త్యాగం చేసిన వాళ్ళ గురించి ఆయన మాట్లాడాలి. తెలుగుదేశం పార్టీ గురించి 5 సంవత్సరాలు నరకాతం పడిన వాళ్ళ గురించి వీళ్ళు 5వ పేజీలో ఉండాలి, వాళ్ళకి 5వ పేజీలో ఉండాలి. కళ్యాణ్ బాబు గారి గురించి పేజీ తీస్తే ఉత్తరాది సనాతనవాదమే కనపడుతుంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడాను. ఒకనాటి అభ్యుదయవాది ఎంత గొప్ప అభ్యుదయవాది ఎలా మారిపోయారు అనేది ఎంటైర్ డిఫరెన్స్. ఏంటండి ఇది? ఏం జరుగుతుంది అంటే రాష్ట్ర హక్కుల గురించి కాకుండా మీలో పుస్తకాలు ఒకళ్ళు చూసుకుని ఓ పుస్తకాలు ఇవే కనపడతాయి, అభివృద్ధి కనపడదా? ఎవరిని వేసేయాలి, ఎవరిని ఎక్కడ అదేదో మా ముత్యాలముఖ సినిమాలో ఒరే సెక్రటరీ అని చెప్పి పిలిచి డిక్కిలో తొక్కొచ్చేసి అంటాడు ఎవరు మన ముత్యాలముఖలో రావు గోపాలరావు గారు. పెద్ద డైలాగ్ అది ఆ రోజులో. ఒకళ్ళ దగ్గర ఏమో ఏం పిక్కుంటారా మీ సంగతి ఊరుకోండి అని మాట్లాడతాం. ఏంటండి ఇది? నాకు అర్థం కాదు. అంటే కుల ద్వేషం, మత ద్వేషం, ప్రాంతీయ ఉద్వేషాలు చేసిన మొత్తం ప్రజలను పెట్టేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం నా అభిప్రాయం.